నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఒకవైపు చూస్తే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ అంశం కాకరేపుతోంది. ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. ఎవరో అజ్ఞాత దుష్ట శక్తి ఈ విధంగా చేశారు అని జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే నిజమైతే ఆ దుష్ట శక్తిని బయటకు తేవాలి కదా, చట్టం ముందు పెట్టాలి కదా అన్నది కూడా అంతా అడుగుతున్నారు. ఇక మల్లాం గ్రామంలో జరిగిన ఈ ఘటన 21వ శతాబ్దంలో కూడా ఇంకా కుల వివక్ష ఉందా అనే చర్చ రేకెత్తిస్తోంది. అంతేకాదు దళితులకు దూరంగా పెట్టడం, వారికి కిరాణా సామాను కూడా ఎవరు ఇవ్వరాదని శాసించడం, ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరుగుతోంది అనేది చర్చగా ఉంది. అయితే ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా పవన్ నుంచి ప్రకటన కానీ మరొకటి కానీ అంతా ఆశిస్తున్నారు. అయితే ఆయన సైలెంట్ గా ఉండడం పట్ల అయితే విపక్షాలు విమర్శిస్తున్నాయి. వామపక్ష నాయకులు అయితే ఈ విషయంలో లోకల్ ఎమ్మెల్యేగా పవన్ జోక్యం చేసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఇక పవన్ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడితే మెగా బ్రదర్ ఎమ్మెల్సీ అయిన నాగబాబు అయినా కనీసం పిఠాపురం వచ్చి ఈ వ్యవహారం చక్కబెట్టాలి కదా అంటున్నారు. అంతేకాదు బాధ్యులు ఎవరో గుర్తించి తగిన విధంగా చట్ట ప్రకారం శిక్షించేలా చూడాలంటున్నారు. దుష్ట శక్తులు అని రాజకీయ రంగు పులమడం వల్ల సమస్య తీవ్రత తగ్గదని చెబుతున్నారు. ఇక మరోవైపు చూస్తే మల్లాం గ్రామాన్ని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత సందర్శించి దళిత కుటుంబాలను పరామర్శించారు. వారి ఆవేదనకు సంఘీభావం ప్రకటించారు. అదే విధంగా వామపక్ష నాయకులు సైతం మల్లాం గ్రామాన్ని సందర్శించారు. ఒక విధంగా ఇది సామాజిక కోణంలో ఇబ్బందికరమైన విషయంగానే ఉంది. ఇక దీంతో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టి ఇష్యూని సామరస్యంగా సెటిల్ చేయాల్సి ఉందంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్య 16వ ఆర్థిక సంఘం అమరావతి సందర్శన సమయంలో కనిపించారు. ఆ సమావేశంలో పాల్గొన్నారు. అటు తర్వాత నుంచి ఆయన కనిపించడం లేదు. కేబినెట్ మీటింగ్ కి వచ్చిన సందర్భంలోనే పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి రెస్ట్ తీసుకుంటున్నారు అంటున్నారు. అయితే ప్రజా సంఘాల వామపక్షాలు విపక్షాలు మల్లాం ఇష్యూ మీద డిబేట్లు పెడుతున్నాయి. ఆ గ్రామంలో పర్యటనలు చేస్తూ ఈ అంశాన్ని వేడిగానే ఉంచుతున్నాయి. దాంతో దీనికి అర్థవంతమైన ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రిగా స్థానిక ఎమ్మెల్యేగా పవన్ మీదనే ఉందంటున్నారు. ఎవరు కుల బహిష్కరణకు ఆదేశించారో వారిని గుర్తించాలని, ఈ విషయంలో రాజకీయాలు అతీతంగానే పనిచేస్తేనే సమస్యకు ముగింపు ఉంటుందంటున్నారు. ఇక చూస్తే కనుక ఇంతటి కీలకమైన అంశంలో పవన్ మౌనంగా ఉండడం మంచిది కాదని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.